అది ఏ స్థితి అయినా సరే దాన్ని మార్చివేయగల శక్తి నాకుంది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నరులకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి, కానీ నాకు అసాధ్యమైంది లేదు. రెండవది, నన్ను నమ్మిన వానికి కూడా అసాధ్యమైంది లేదు. నా యందు విశ్వాసం ఉంచుట మొదటి విషయము, నేను చెప్పినట్లు కదులుట రెండవ విషయం. ఈ రెండే నువ్వు చూసుకో, తర్వాత నేను చూసుకుంటా ఇక మిగిలిన సంగతి అంతా. ఒకవేళ నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచి, ఒకవేళ ఎప్పటికీ బాగుపడనంతగా నువ్వు చెడిపోయినా, నీ కుటుంబం చెడిపోయినా, నీ దేహం చెడిపోయినా, నీ పరిస్థితులు చెడిపోయినా, మొత్తం చెల్లా చెదురై గందరగోళమైపోయినా, దాన్ని మొత్తాన్ని తిరిగి సమకూర్చి ఒక నూతనమైన రూపాన్ని ఇవ్వగల దమ్ము నా దేవుడికి ఉంది. మనం చల్లారిపోయిన మన ఆత్మీయ స్థితిని కూడా పునర్నిర్మించి మళ్ళా మనల్ని ఒక సైనికురాలిగా, పోరాడే యోధులుగా, యోధురాండ్రుగా నిలబెట్టే దమ్ము నా దేవుడికి ఉంది.